హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు మా వంట మీ ఇంట. ఈరోజు వచ్చేసి నేను జీరా రైస్ మరియు ఆలూ కుర్మా చేస్తున్నానండి. ఈ జీరా రైస్ ఆలూ కుర్మా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఈ జీరా రైస్ దీని టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అలాగే ఈ కుర్మాతో కనుక మీరు తిన్నారంటే మంచి టేస్ట్తో మాత్రం తిన్నట్టేనండి. చూడండి, ఆలూ కుర్మా ఈ గీ రైస్కి సూపర్గా ఉంటుంది. చేసుకునే విధానం చూసుకుందామండి. చూడండి, ఈ రైస్ చేసుకోవడానికి నేను ముందుగా గిన్నెను పెట్టుకొని అందులోకి 2 టేబుల్స్ దాకా నెయ్యిని వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, 1/2 స్పూను. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత నేను ఒక బిర్యానీ ఆకును, అలాగే చిన్నది చెక్క, అలాగే 2 లవంగాలు వేసాను. అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. అలాగే ఇందులోకి జీలకర్ర, వీటిని కాస్త ఫ్రై చేసుకుందాము. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఇందులో కరివేపాకు, వీటినన్నిటిని కాసేపు ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇది కాస్త ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి నేను టమాటా ముక్కలు వేస్తున్నాను. మీరు వద్దంటే స్కిప్ చేసేయండి, నేను వేసుకుంటున్నాను. చూడండి, నేను 1.5 గ్లాస్కి 1 గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ వేస్తున్నాను. తర్వాత ఇంకొక 1/2 గ్లాస్కి 1 గ్లాస్ వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నీళ్ళని అయితే వేసుకున్నాం కదా. ఈ నీళ్ళు బాగా ఉడకనిద్దాము కాసేపు. చూడండి, నేను 1.5 గ్లాసు రైస్ని తీసుకొని నానబెట్టి పెట్టుకున్నాను. చూడండి, వాటర్ అంతా ఉడకడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా రైస్ని ఇందులో వేస్తున్నాను. ఇందులోకి రైస్ అయితే వేసుకున్నాం కదా, ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ప్లేట్ మూసేద్దామండి. చూడండి, ఈ రైస్ కూడా దగ్గర పడింది. దీన్ని ఒకసారి అలా మిక్స్ చేసుకుందాము. గుమగుమలాడే జీరా రైస్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇక దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఆలూ కుర్మా చేసుకోవడానికి నేను ఈ గిన్నె పెట్టుకున్నాను. దాంట్లోకి 2 టేబుల్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు వేసి కాస్త ఫ్రై చేసుకుందాము. 1 కప్పు దాకా మిక్సీ గిన్నెలోకి ఎండు కొబ్బరి, కొత్తిమీర, వెల్లుల్లి ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను. 1 కప్పు దాకా తీసుకున్నాను. ఈ మసాలాను ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలా అంతా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు ఇందులో వేస్తున్నాను. వీటిని కాస్త అలా ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం, అలాగే పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, వీటిని అన్నిటిని వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ప్లేట్ మూసేద్దామండి. టమాటా ముక్కలు ఇంకా మెత్తబడిపోతాయి. చూడండి, మసాలా టమాటా అన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ వాటర్ కాస్త ఉడకనిద్దాము. నేను ఒక 6 ఆలుగడ్డలు తీసుకొని ఉడికించుకొని ఇలా మెత్తగా చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది మనం ముందుగా వాటర్ వేసుకొని పెట్టుకున్నాం కదా, ఇది కూడా ఉడికిపోయిందండి. చూడండి, ఇప్పుడు ఈ వాటర్ కూడా ఉడికిపోయాయి. ఇందులోకి మనము ఆలుగడ్డలు ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేస్తున్నాను. చూడండి, ఆలుగడ్డలు వేసుకున్నాం కదా, ఇది కాసేపు ఉడికించుకుందాము. 20 మినిట్స్ చాలు.
చూడండి ఇది చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ దాకా మటన్ మసాలాని నేను వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేకపోతే లేదు. కాకపోతే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది, అందుకని నేను మటన్ మసాలా 1/2 స్పూన్ వేసాను. దీన్ని 5 మినిట్స్ అలా ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చూసారు కదండి, ఈ జీరా రైసు మరియు ఆలూ కుర్మా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ అందరికీ తెలుసు జీరా రైసు ఆలూ కుర్మా అని. బట్ నా స్టైల్లో నేను ఒకసారి చేశాను. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.